రాజు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి, అమ్మ చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే 100% ఆ రిపోర్ట్స్ తప్పని క్లియర్గా తెలుస్తుంది భయ్యా. పైగా ఆ డాక్టర్ వదిన ఫ్రెండే కదా, మ్యాగీ వదినే కావాలని ఆ రిపోర్ట్స్ తప్పుగా మార్పించిందేమో కదా. లేదు రాజు, మ్యాగీకి నేనంటే కోపం ఉండొచ్చు, నా ఇల్లంటే ద్వేషం ఉండొచ్చు, మా మీద వాళ్ళమ్మ నూరిపోసిన విద్వేషం కూడా ఉండొచ్చు. కానీ తనిలా రిపోర్ట్లు మార్చి ఒక అమ్మాయి జీవితాన్ని తలకిందులు చేయాలనే తప్పు మాత్రం ఎప్పటికీ చేయదు రాజు. భయ్యా, నువ్వు అంతలా నమ్మావంటే వదిన చేసి ఉండదులే భయ్యా. కానీ వదిన వాళ్ళమ్మ అఖిలాండేశ్వరి గారు ఏమైనా రిపోర్ట్స్ మార్పించిందంటావా? లేదురా రాజు, జరిగిన దానికి ఆవిడ అలా రెస్పాండ్ అయింది, కానీ జరిగిన దాంట్లో తన హ్యాండ్ అయితే లేదని నాకు అనిపిస్తోంది. మరి ఎవరో ఒకరు చేయలేకుండా చెల్లి మీద ఆ నింద ఎలా పడుతుంది భయ్యా? ఆ రిపోర్ట్లో అలా ఎందుకు వస్తుంది? నిజమే రాజు, నువ్వు చెప్పినట్టే దీని వెనకాల ఎవరో ఒకరి హస్తం ఉండే ఉంటుంది. అది ఎవరో మనం కనిపెట్టాలి. నమస్తే వెంకీ అన్న. నమస్తే, చెప్పు. అన్నా, మీ అత్తారింటి నుండి మీకు నోటీస్ వచ్చిందన్నా. నోటీసా? ఇక్కడ సైన్ చేయండి అన్నా. ఉంటానన్నా. భయ్యా, ఏం నోటీస్ అది? చెల్లికి విడాకుల నోటీస్ పంపించిందిరా అఖిలాండేశ్వరి. ఆ? రాజు, నువ్వు ఇక్కడే ఉండు. వాళ్ళ సంగతి ఏంటో, దీని సంగతి ఏంటో వెళ్ళి కనుక్కుని వస్తాను.